హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్లోని ఎపిసోడ్ 4 అయితే వచ్చేసింది, చూసేసాను. ఈ వీడియోలో దానికి రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే వన్స్ అగైన్ మనకి అదిరిపోయే ఎపిసోడ్ అయితే డెలివరీ అయిపోయింది. సో మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎవ్రీ ఎపిసోడ్ మనకి అబ్సల్యూట్ సినిమా రేంజ్లోనే డెలివర్ అవుతున్నాయి అనమాట. అండ్ వన్స్ అగైన్ ఈ ఎపిసోడ్ 4 మాత్రం బాబోయ్ చెప్తున్నాను, స్టోరీ వైజ్గా అయితే సో ఫార్ ఈ సీజన్లో వచ్చిన ఎపిసోడ్స్ 4 ఇదే బెస్ట్. అసలు ఆల్ఫోన్ ఫ్లాష్ బ్యాక్ని చూపించిన విధానం మెంటల్ ఎక్కిచ్చేసింది. ఆబ్వియస్లీ దీంట్లో చాలా స్పాయిలర్స్ ఉంటాయి, నేను డిస్కస్ చేస్తాను కాబట్టి రివ్యూతో పాటు. సో ఎవరైతే అవాయిడ్ చేయాలనుకుంటారో, ఎపిసోడ్ చూడకపోయి ఉంటే అవాయిడ్ చేయండి. ఈ వీడియోని చూసుకుంటే స్పాయిలర్స్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. సింగిల్ షాట్లో చెప్పాలంటే ఇది మనకి ఒక మేమ్ ఉంది ఇంతకుముందు. సో ఏదైతే ఉంటుందో హైడ్రోజన్ బాంబ్ వర్సెస్ కాఫింగ్ బేబీ అని ఒక మేమ్ ఉండేది ఒకప్పట్లో. అదైతే ఇప్పుడు యానిమే ఫామ్లో మనకి దర్శనం ఇచ్చిందని చెప్పాలి. ఒకవైపు మన బాకుగా హైడ్రోజన్ బాంబ్ అయితే వాడు ఎక్స్ప్లోజన్ తోటి, ఇంకొక వైపు మన ఆల్ఫా 1 కాఫింగ్ బేబీ అనమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ బొడ్డోడుగా మారిపోతాడు. అండ్ వాటిని చూపించిన విధానం చూసుకుంటే బాబోయ్, ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం పీక్ స్టఫ్ అంతే. ఆల్ఫా 1ని ఇలాంటి వేలో ఓడిపోవడం చూస్తారని ఎవరైనా మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు చేయలేదు, నేను కూడా చేయలేదు. నేను మాంగా చదివేటప్పుడు షాక్ అయిపోయాను ఆ ఎండింగ్ చూసి మనోడికి. సో అబ్సల్యూట్లీ చించేశారు యానిమేలో కూడా. సో ఏదైతే ఆల్ఫా 1 కూడా బొడ్డోడిగా అయిపోయే తర్వాత స్లోగా వ్యానిష్ అయిపోయే పోర్షన్ ఏదైతే ఉంటుందో నాకు మాంగాలో చాలా ఇష్టం. లైక్ ఆల్ఫా 1 ఆ బొడ్డోడిగా మారినా కానీ వాడు క్రీపీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, వాడు చచ్చిపోతున్నప్పుడు వాడు ఆ డెస్పరేషన్ కావచ్చు, అవన్నీ ఎంత బాగా కనిపించాయో అవన్నీ యానిమేలో కళ్ళ కట్టినట్టు చూపించారు. యానిమే డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఆ పర్టికులర్ పోర్షన్. దాని గురించి మాట్లాడుకుంటే ముందు మనం ఇక్కడ ఆల్ఫా 1 యొక్క ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ గురించి మాట్లాడుకోవాలి. సో మనకి ఎపిసోడ్ 4 స్టార్ట్ అవడమే దాంతో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ మై హీరో అకాడమీ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే నేను అప్పట్లో అనుకున్నాను మై విలన్ అకాడమీ ఏదైతే ఉందో, మై హీరో అకాడమీలో సీజన్ 5లోని పార్ట్ 2 అంటే అది చూసుకుంటే మై విలన్ అకాడమీ అనొచ్చు, మొత్తం విలన్స్ లీగ్ గురించి. సో దాంట్లో ఇలాంటి ఆర్ట్ డైరెక్షన్ ఉంటే బాగుండని నేను కోరుకున్నా. అప్పట్లో అది డిసప్పాయింట్ చేసింది, మొత్తం ఆర్ట్ డైరెక్షన్ బాగాలేక. బట్ ఇక్కడ చూసుకుంటే ఇది పర్ఫెక్ట్, ఇలా చూపించాలి విలన్స్ని. సో ఏదైతే ఆల్ఫా 1 యొక్క ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఉందో, లైక్ మనోడు పుట్టిన కాడి నుంచి మనోడు చేసిన విధానం, ఇలా గ్రేటెస్ట్ విలన్ అయిన విధానం, సో వీటన్నిటినీ చూపించిన విధానం అబ్సల్యూట్ బెస్ట్ అని చెప్పాలి. సో ఆర్ట్ బాబా నేను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను కళ్ళకి. ఎందుకంటే మై హీరో అకాడమీ ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ ది బెస్ట్ అనిపించింది ఇది. సో ఏదైతే మనకి మై హీరో అకాడమీలో సోఫార్ చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సిమిలర్గా ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఎస్పెషల్లీ ఆల్ఫా 1 పోర్షన్ మొత్తం ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్ది చాలా డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ డైరెక్షన్కి కూడా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు మై హీరో అకాడమీలో ఎంత బ్యూటిఫుల్గా చేసేది ఉంటుందా, కలర్స్ని ఎంత బాగా ఉపయోగించి ఎంత బాగా చేస్తారని చెప్పి. ఆబ్వియస్లీ ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ డైరెక్షన్ టీమ్ అయితే ఎంటర్ అయింది కాబట్టి ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో అంత బాగా వచ్చిందని చెప్పుకోవాలి. సో మనం చూసుకుంటే దీంట్లో కలర్స్ యూజ్ చేసిన విధానం ఫ్లాష్ బ్యాక్లో, లేదా ఆ కలర్స్ని పోర్ట్రే చేసి మనకి చూపించిన విధానం కావచ్చు, అన్నీ అదిరిపోయాయి. నాకు ఆల్ఫా 1 ఫ్లాష్ బ్యాక్ మొత్తం నాకు లిటరల్లీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ పార్ట్ అయిపోయింది మై హీరో అకాడమీ ఓవరాల్ ఎపిసోడ్స్లో. ఈ సీజన్ ఫైనల్ సీజన్ వచ్చిన వాటిల్లో మాత్రం డెఫినెట్లీ స్టోరీ డ్రివెన్ ఎపిసోడ్ అండ్ దానికి తగ్గట్టుగానే ది బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చారు దీనికి. సో మీరు లిటరల్లీ ఎపిసోడ్ చూస్తే షాక్ అవుతారు. లైక్ ఆ టైం స్లాట్ జపాన్లో ఇది చిన్నపిల్లలు చూసే టైము. సో చిన్నపిల్లలు చూసే టైంలో ఇంత లోవర్ ఉన్న ఎపిసోడ్ని ఎలా డెలివరీ చేశారా, ఇంత గోరున్న ఎపిసోడ్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే మీరు ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఆల్ఫా 1 వాళ్ళ అమ్మని చూపించిన విధానం, ఆ తర్వాత ఆల్ఫా 1 గారు వాళ్ళ అమ్మని చేసే విధానం చూస్తుంటే ఎపిసోడ్, సో ఇవన్నీ ఎలా చూపించారా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది. బాబోయ్ ఎక్కడ తగ్గట్లేదు వాళ్ళు సెన్సార్షిప్ కూడా ఆల్అవుట్ వెళ్ళిపోతున్నారు. ఈ ఎపిసోడ్లో మాత్రం ఆల్ఫా 1 చూపించిన విధానం ద క్రీపియెస్ట్ విలన్ అండ్ ద క్రేజియస్ట్ విలన్ నన్ను అడిగితే కనుక ఆల్ఫా 1 అనేవాడు వాడు ప్యూర్ ఈవిల్ అనమాట. వాడికి ఎటువంటి థాట్స్ ఉండవు బిహైండ్, ప్యూర్ ఈవిల్. జస్ట్ లైక్ లిటరల్లీ ఇలాంటి విలన్సే నేను ఎక్కువ కోరుకుండేది అండ్ వాటిల్లో ఈ ఒకడు. నేను ఆల్ఫా 1కి పెద్ద ఫ్యాన్, విలన్స్లో నాకు చాలా ఇష్టం ఆల్ఫా 1. సో అటువంటి ఆల్ఫా 1 స్టోరీని ఎలా అడాప్ట్ చేస్తారు, మాంగా రేంజ్లో ఉంటుందో ఉండదో అనుకున్నాను. బట్ దే నెయిల్డ్ ఇట్. లిటరల్లీ నాకు బెస్ట్ అనిపించింది ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాటిల్లో, దాంట్లో డౌటే లేదు. ఇక తర్వాత ప్రజెంట్కి వస్తే ఇక ఫినాల్ అనమాట. లైక్ బాకుగా వర్సెస్ ఆల్ఫా 1 అనేది ఈ ఎపిసోడ్లోనే ఎండ్ అయిపోతుంది. సో చెప్పాను కదా బొడ్డోడిగా మారుతాడని.
సో మనోడు త్రూ అవుట్ ద ఎపిసోడ్స్ బుడ్డోడుగా అవుతున్నాడు లాస్ట్కి ఇక్కడైతే పసిపిల్లాడిలాగా మారిపోతాడు. సో పసిపిల్లాడిలాగా మారిన తర్వాత మనం ఏమనుకుంటాం, అరే బుడ్డోడుగా ఉంటే కొంచెం ఏమన్నా జాలి చూపించాల్సి వస్తుందేమో ఇలాంటి ఆల్ఫా 1 గాడి మీద కూడా అనుకుంటాం. బట్ లిటరల్లీ మీకు అలా అనిపించదు భయ్యా. వాటిని చూపించిన విధానం పిల్లోడైనా కానీ ఎంత ఘోరంగా చూపించారంటే ఆ ఎపిసోడ్లో అది పీక్ స్టఫ్ అనమాట. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎండ్ అయిన విధానం అయితే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. మీకు ఎపిసోడ్ చూస్తే మాత్రం అది ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ తోపు. ఇక యానిమేషన్ అంటారా బాపా, వాళ్ళు ఎవ్రీ ఎపిసోడ్ ఈ రేంజ్లో డెలివరీ చేస్తున్నారు. నాకైతే ఇంకా హోప్స్ పెరుగుతున్నాయి. లైక్ లిటరల్లీ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫైనల్ సీజన్లో డేకో వర్సెస్ షిగారికి. సో డేకో వర్సెస్ షిగారికి దీనికంటే ఇంకా బెటర్గా చేస్తారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. లిమిట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాయి. ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్ ఈ రేంజ్లో డెలివరీ చేస్తారో లేదో నాకు డౌటే. బట్ ఈ ఎపిసోడ్ డెలివరీ చేసిన విధానం యానిమేషన్ వైజ్గా అద్దరిపోయింది. ఎస్పెషల్లీ ఒక షాట్ ఉంటుంది ప్యారలల్స్. మనకి ఆల్ఫా 1ని ఆల్మైట్ అప్పట్లో ఓడించాడు గుర్తుందా మీకు? సో ఏదైతే ఆ సీన్ ఉందో దానికి ప్యారలల్గా ఇక్కడ క్రియేట్ చేశారు. ఫైనల్ స్మాష్ ఏదైతే ఈడు మన కచ్చన్ ఉంటాడు కదా బాకుగో, వాడిని ఓడిస్తాడు ఆల్ఫా 1ని లాస్ట్లో. సో ఆ మూమెంట్ సిమిలర్గా పెట్టడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్యారలల్స్ క్రియేట్ చేసి ఎలా అయితే ఆల్మైట్ ఆల్ఫా 1ని చంపాడో సో ఆ సీన్ని రీక్రియేట్ చేయాలి బాకుగోతో అన్నట్టుగా కైండ్ ఆఫ్ థాట్ని తీసుకొని ఆ ఒరిజినాలిటీ నాకు బాగా నచ్చింది, మాంగాలో లేనిది. సో డెఫినెట్లీ ఇక్కడైతే నాకు అది బాగా నచ్చింది. బాగా చేశారు. అది చూసుకుంటే మీకు ఆ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూనే ఉంటుంది, వీడియోలు ఎక్కడొక్కడ పెడతాం. అంత బాగా చేశారంటే చూసుకోండి, మీకే అర్థమైపోవాలి వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నారు ఈ ఫైనల్ సీజన్కి అని చెప్పి. సో ఫార్ ఎవ్రీ ఎపిసోడ్ క్రేజీగా డెలివర్ చేస్తున్నారండి. 4th ఎపిసోడ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్. ఈ సీజన్లో వచ్చిన 4 ఎపిసోడ్లలో నాకు సో ఫార్ ఆ ఎపిసోడ్స్ అన్నిట్లో చూసుకుంటే కనుక లాస్ట్ వీక్ ఎపిసోడ్ 3 అయితే ఫస్ట్ ప్లేస్లో పెడతాను, ఈ ఎపిసోడ్ 4 అయితే సెకండ్ ప్లేస్లో పెడతాను. చెప్తున్నాను సో ఫార్ వచ్చిన ఎపిసోడ్స్లో 4 నెక్స్ట్ వచ్చే కొంది లైన్ మారొచ్చు. బట్ ఇది డెఫినెట్లీ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్, దాంట్లో డౌటే లేదు. సో ఇదనమాట ఎపిసోడ్ 4 గురించి నేను చెప్పాలనుకుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి షాకింగ్. ఎందుకంటే మై హీరో అకాడమీ మాంగా చదివినప్పుడు నేను లిటరల్లీ నాకు అనుకున్న ఏంట్రా ఇది ఏం జరుగుతుంది అని షాక్ అయిపోయా. సో మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు నెక్స్ట్ రానున్న ఎపిసోడ్ చూసిన తర్వాత. సో దట్స్ ఇట్. సో ఇదనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. మనం నెక్స్ట్ షోకి వద్దామంటే బాబానా.